జాగ్రత్త. ఏ భారంతో వచ్చావు దేవుని పనికి? ఒక పరిచారకుడా, ఓ సేవకుడా, ఏ భారంతో దేవుని పరిచర్యకు వచ్చావు? ఏ భారంతో పని మొదలు పెట్టావు? చివరికి ఇప్పుడు నీ ఆలోచనలు ఎటు వెళ్తున్నాయి? గెహజీ అద్భుతమైన పరిచారకుడు. ఏలియా తర్వాత ఎలీషా, ఎలీషా తర్వాత గెహజీ. ఏలియా నుండి ఎలీషా రెండింతల ఆత్మను పొందుకుంటే, ఎలీషా నుండి గెహజీ మూడింతల ఆత్మను పొందుకొని సేవ చేయాలన్న ఆ కసితో, భారంతో అందరూ వదిలిపెట్టి వచ్చి ఎలీషా దగ్గర పరిచారకుడిగా ఉన్నాడు. చివరాఖరికి ఏమైంది? స్టార్టింగ్లో ఉన్న భారం, స్టార్టింగ్లో ఉన్న రోషం, స్టార్టింగ్లో ఉన్న పట్టుదల, స్టార్టింగ్లో ఉన్న వైరాగ్యం రాను 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 సన్నగిల్లిపోయి, పువ్వు కనుక ఉదయం వికసించి సాయంత్రానికి వాడిపోయినట్టుగా తీర్మానాలు, దర్శనాలు, ప్రార్థనలు, హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు రగిలించిన అగ్ని రాను 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 చల్లారిపోయి చావజచ్చిపోయి చివరికి ఎలా ఆలోచించాడు? దైవజనుడు ఏది వద్దని తిరస్కరించాడో దానికోసం పరిగెత్తుకొని వెళ్ళి ఆ సొమ్ము సంచి తీసుకొని దాన్ని దాచిపెట్టి ఏమీ ఎరగనట్టుగా సేవకుని దగ్గరికి వస్తే సేవకుడు అన్నాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావు నాయన, ఇంత సమయం కనపడలేదంటే, ఎక్కడికి వెళ్ళలేదండి, మీరు ప్రార్థనలో ఉన్నారని బయట నిల్చున్నా అన్నాడు. అరే పిచ్చోడా, నువ్వు నయమాను రథం వెంట పరిగెత్తినప్పుడు నీ వెనక నా మనసు రాలేదా? నువ్వు చెప్పకపోవచ్చు, కానీ మర్మాలు బయలుపరిచే దేవుడు నాకు తోడై ఉన్నాడు. హృదయ రహస్యాలను బయలుపరిచే దేవుడు నాకు తోడై ఉన్నాడు రా బాబు. ఎందుకు పరిగెత్తా?